పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో 11 రోజుల పాటు అంగరంగ వైభవపేతంగా ఎంతో ఉత్సాహంగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి, అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ జరుపుకునే అతి పెద్ద ధ్యాన పండుగ పత్రిజీ ధ్యాన మహాయాగం. మరి ఈ యాగానికి సంబంధించి ఎంతో విశిష్టత ఉంది. దేశ విదేశాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి విశేషంగా ధ్యానులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. మరి ఎన్నో రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఎంతో చక్కటి విజ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. ఇంకా మరెన్నో విశేషాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి సవివరంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. పితామహ పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వాములయ్యారు. వారి ప్రతి అడుగులో అడుగు వేస్తూ వారు చెప్పిందే తడవుగా చేయటమే కాకుండా ఆచరణాత్మకంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అటు మూమెంట్లో వ్యక్తిగా, అలాగే ఇటు పిఎంసి ఛానల్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా విధులు నిర్వహించడమే కాకుండా పిఎంసి హిందీకి కూడా వారు డైరెక్టర్గా, అలాగే పిఎంసి ఛానల్స్ ఉన్న పలు భాషల్లో వాటికి కూడా తగిన సలహాలు సూచనలు అందిస్తూ పత్రిజీ గారి ఆశయాన్ని తగ్గట్టుగా దాన్ని ఆచరణాత్మకంగా ప్రదర్శించడంలో చాలా విశేషంగా కృషి చేస్తున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, ఈ సంవత్సరం మనం ఎంతో అట్టహాసంగా నిర్వహించుకోబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం విశిష్టత మీ మాటల్లో. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ అంటే మన పెద్ద పండుగ అని చెప్పుకుంటాం మనం. అలానే ముస్లిమ్స్కి రంజాన్, అది వాళ్ళకి పెద్ద పండుగ. క్రిస్టియన్స్కి క్రిస్మస్ డిసెంబర్ 25న ఆల్ ఓవర్ ద వరల్డ్ దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అలానే పిరమిడ్ మాస్టర్స్కి ఒక పెద్ద పండుగ ఏంటి అంటే ధ్యాన మహాయజ్ఞం. ఈసారి మనం పత్రిజీ ధ్యాన మహాయాగం 2 జరుపుకోబోతున్నాం. ఒక వేదిక అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలవడానికి పత్రిజీ ఏర్పాటు చేసినటువంటి ఒక వేదికే ధ్యాన మహాయజ్ఞం వేదిక. ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం 2గా మనం జరుపుకోబోతున్నాం. ముఖ్యమైన విశేషం ఏంటంటే కుంభమేళ జరుపుకున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఉన్న సాధువులందరూ వచ్చేస్తారు, ఒక చోట కలుస్తారు. ఎందుకు అలా కలుస్తారు, ఎందుకు అలా జరుపుకుంటారు? మనం లోతుగా ఆలోచిస్తే దాని అంతరార్థం పరమార్థం ఎంతో గొప్పగా ఉంటుంది. అలానే పత్రిసారి ఈ విధంగా చేయడం వెనుకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అని ఒకసారి ఆలోచించాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మనం హైదరాబాద్లో ఉన్నాం. ఎక్కడో యూఎస్ నుంచి వస్తారు ఒక మాస్టర్, కెనడా నుంచి వస్తారు ఒక మాస్టర్, ఆస్ట్రేలియా నుంచి వస్తారు ఒక మాస్టర్, దుబాయ్ నుంచి వస్తారు ఒక మాస్టర్. ఇలా అనేక ప్లేసెస్ నుంచి మాస్టర్స్ అందరూ నాట్ ఓన్లీ ఇండియా, అన్ని ప్లేసెస్ నుంచి వచ్చి ఒక చోట కూర్చొని కలిసి ధ్యానం చేస్తారు. అది దాని ఆనందం చెప్పనలవి కాదు, ధ్యానం చేసిన వాడికి మాత్రమే అనుభూతి తెలుస్తుంది. 2, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ విని మనం ఇన్స్పైర్ అవుతాం, మన ఎక్స్పీరియన్స్ విని వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిఎంసి తెలుగు మనం పెట్టిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఎన్నో దేశాల్లో పిఎంసి లాంగ్వేజెస్లో పెట్టారు. అంటే ఇక్కడ ఇన్స్పిరేషన్ని తీసుకొని వాళ్ళు పనిచేస్తారు. మొన్న రీసెంట్గా అమెరికాలో పెద్ద ప్రోగ్రామ్ చేశారు అమెరికా మాస్టర్స్. అంటే అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేశ కాల పరిస్థితుల అనుగుణంగా వచ్చేటువంటి మెడిటేషన్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ. కానీ లాస్ట్ టైం 1000 మంది హాజరయ్యి 600 మంది బయట వెయిట్ చేశారంట, లోపల సీట్లు లేక. అది అమెరికాలో జరిగింది. ఇది విన్నప్పుడు ఏమవుతుంది, ఓ ఇలా జరిగిందా అని చెప్పేసి వాళ్ళ అనుభవాలు విని మనం ఇన్స్పైర్ అవుతాం. అట్లా పరస్పరం ఒకరి అనుభవాలు ఒకరిని ఇన్స్పైర్ చేస్తాయి, మోటివేట్ చేస్తాయి.
ఒకళ్ళకొకళ్ళం మనం పరస్పర అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకొకళ్ళకి చాలా వాళ్ళ యొక్క అభివృద్ధికి, ఆత్మ యొక్క స్థితి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా పత్రిజీ ధ్యాన మహాయాగం అనేది స్పిరిచువల్గా అట్ ది సేమ్ టైం మనకి ఈవినింగ్ అయ్యేసరికి కల్చరల్ యాక్టివిటీస్ మామూలుగా ఉండదు, ఆకాశాన్ని అంటుతాయి సంబరాలు. అవును సార్. సో ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా రెండింటిని మేళవించి యజ్ఞం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పినప్పుడు. అలాగే ఈ యాగానికి ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటారు? ముఖ్యమైన ఉద్దేశం ఒకటే మేడం, సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళ సాధన, వాళ్ళు తెలుసుకునే జ్ఞానం, ఓకే, వాళ్ళు ఆచరణలో పెట్టేటువంటి ఎన్నో విషయాలు, ఇవన్నీ ఆ వ్యక్తి వరకు మాత్రమే పరిమితంగా ఉంటాయి. వన్స్ ఇలాంటి వ్యక్తులందరూ కలిసి ఒక చోట చేరినప్పుడు అది అందరినీ ఇన్స్పైర్ చేస్తాయి. తను ఇంకా ఎంతో మోటివేట్ అవుతాడు, ఎదుటి వాళ్ళు ఇంకా ఎంతో మోటివేట్ అవుతారు ఈ యొక్క జ్ఞానాన్ని చూసినప్పుడు. సో ఒకళ్ళ యొక్క ఎదుగుదల ఇంకొకళ్ళకి ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంది. మెయిన్ ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్గా డెవలప్ అయ్యేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ యొక్క మహాయజ్ఞం. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ఒక యాగం నిర్వహిస్తే ఒక పర్టికులర్ డేస్ అని, కానీ 11 రోజుల పాటు నిర్వహించడంలో ఉన్న ఆంతర్యం ఏంటండి? మొట్టమొదట ఇది వారం రోజులే జరిగేది. వారం రోజులు కాస్త 11 రోజులు. మనకి 11 రోజులు కూడా సరిపోవట్లేదు. పత్రిజీ ఇంతకు మునుపు చెప్పేవారు దీన్ని పెంచాలి అని చెప్పేసి సార్ ఉన్నప్పుడు. అంటే ఆ వారం రోజులు ఎప్పుడయ్యిందో, ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో, ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియకోకుండా అయిపోయేది. కాబట్టి 11 రోజులు పెట్టాం. ఇప్పుడు 11 రోజులు కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియట్లేదు. ఇప్పుడు లాస్ట్ ధ్యాన యజ్ఞాన్ని మనం చూసుకుంటే, పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని చూసుకుంటే, అప్పుడే అయిపోయి 1 సంవత్సరం అయిందా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది. ఎందుకంటే అక్కడ టైం తెలియదు, టైంకి అతీతంగా ఉంటుంది అంతా, సమయానికి అతీతంగా. ఇప్పుడు మీకు మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? స్వరాజ్యలక్ష్మి. స్వరాజ్యలక్ష్మి గారు వచ్చి మీతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు టైం తెలుస్తుందా? ఎలానో అది ఎలానో ఇది కూడా అంతే. ఇక్కడ ఒకరు కాదు, కొన్ని వేల మంది బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు. అంటే ఆత్మస్థాయిలో ఒక లెవెల్లో ఉన్న ఆత్మలన్నీ కూడా ఒక సమూహంగా చేరతాయి. ఆ శక్తిని మనం వర్ణించలేము, ఆ జ్ఞానాన్ని మనం వివరించలేము, ఆ అనుభూతిని మనం చెప్పలేము. రావాలి, అనుభూతి చెందాలి. సో అదొక అనిర్వచనీయమైన అనుభూతి అంటారు, వర్ణనాతీతమైన అనుభూతి. ఓకే సార్, మరి ఈ కార్యక్రమాలన్నీ ఎప్పటి నుంచి మొదలవుతాయి అంటారు? ఏ సమయం నుంచి మొదలవుతాయి? డిసెంబర్ 21 ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి, 31 మార్నింగ్తో క్లోజ్ అవుతాయి. బట్ మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోదగ్గ థింగ్స్ ఏమేమి ఉన్నాయంటే, ఒకసారి చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం ధ్యానం కోసం. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద పిరమిడ్ గీజా చెప్పొచ్చు మనం. గీజా కంటే కూడా పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, అవన్నీ పక్కన పెడితే ధ్యానం చేసుకోవడానికి అనుగుణమైనటువంటి అతిపెద్ద పిరమిడ్ ఈ భూమి మీద ఉన్నది మహేశ్వర మహాపిరమిడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూడడానికి రావాలా, చచ్చేలోపు ఒక్కసారైనా ఆ పిరమిడ్ని చూడాలా, ఆ పిరమిడ్లో ధ్యానం చేయాలా. చాలామందికి ఎట్లుంటుందంటే, అదేదో సామెత ఉంటుంది, అందిన ద్రాక్ష పుల్లన అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అంటే దగ్గరగా ఉంది కూడా దాని వాల్యూ తెలీదు. ఆ పిరమిడ్ కట్టడానికి పత్రిజీ ఎంత శ్రమ చేశారో, ఆయన ఎంత దాని మీద వర్క్ చేశారో, ఎంత ఎఫర్ట్ పెట్టారో చెప్పనలవి కాదు. అంత శ్రమ చేస్తే ఆయన జీవితకాలంలో ఎంతో సమయం దానికోసం వెచ్చించారు. ఒక యోగి ఒక పని కోసం అంత సమయాన్ని ఆయన వెచ్చించారు అంటే దాని యొక్క శక్తి ఏ రేంజ్లో ఉంటుంది, దాని యొక్క ప్రభావం ఎంత అద్భుతంగా ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి తెలియదు, ఏదో 4 గోడలు లేపారు కదా అన్నట్లు చూస్తారు. అది కాదు. జామెట్రికల్గా పిరమిడ్ లోపల ఉన్నప్పుడు మన లోపల ఉన్న మొత్తం నాడులన్నీ కూడా పరిశుభ్రం అవుతాయి. బై డిఫాల్ట్గా అవుతాయి అవి, మనం ఏం చేసినా ఏం చేయకపోయినా అవుతాయి. ధ్యానం చేస్తే ఇంకా తొందరగా అవుతాయి. పిరమిడ్ కింద 1 నిమిషం ఉంటే చాలు ఒక మనిషి, దాని యొక్క ఎనర్జీ అంత ప్రభావం చూపిస్తుంది.
అది అంత పవర్ఫుల్. అలాగే అక్కడ మెయిన్గా పత్రిజీ సమాధి, లాస్ట్ ఇయర్ పత్రిజీ సమాధి దగ్గర ఎంతో గొప్పగా ధ్యానం చేశారు అందరూ. తనివి తీరా ధ్యానం చేసుకున్నారు ఆయన సమక్షంలో. సో ఈసారి మనం అక్కడ విశేషమైనటువంటి ధ్యానం పత్రిజీ శక్తిస్థల్ దగ్గర, పత్రిజీ శక్తిస్థల్ దగ్గర. ఓకే. అదేవిధంగా మెయిన్గా అక్కడ కొన్ని వేల మంది భోంచేస్తారు. ప్రతి సంవత్సరం మనం చూస్తాం ఈగలు కానీ దోమలు కానీ సహజంగా ఎక్కువ కొన్ని వేల మంది భోజనం చేసేటప్పుడు కొంచెం వాతావరణం చేంజ్ అవుతుంది. అక్కడ ఎప్పుడూ ఆ వాతావరణమే చేంజ్ అవ్వలేదు. ఆ అన్నప్రసాదం, ఎందుకంటే యోగుల ద్వారా వడ్డించబడేటువంటి అన్నప్రసాదం అది. సో మనిషి లోపల ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్పేవారంటే, ఏదైనా ఒక సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఒక ధ్యాన కేంద్రాన్ని స్టార్ట్ చేసినప్పుడు కానీ అయ్యా అన్నదానం చేయండి అని చెప్పేవారు. సార్ మనం జ్ఞానం ఇస్తున్నాం కదా సార్, అన్నదానం ఎందుకు సార్ అని చెప్పేసి అడిగితే ఆయన ఏమన్నారో తెలుసా, ఒక యోగి ఆహారాన్ని వండి ఆ ఆహారాన్ని ఆ యోగి వడ్డించినప్పుడు ఇతని యొక్క ఎనర్జీ ఎదుటి వ్యక్తి ఆ ఫుడ్ తిన్నప్పుడు ఆ వ్యక్తి ధ్యాని కాకపోతే ఆ వ్యక్తి లోపల ఎంతో మార్పు వస్తుంది ఈ ఫుడ్ ద్వారా. అందుకని అన్నదానం చేయాలి అని పత్రిక ఎప్పుడు చెప్పారు. అందుకే మీరు ఏ యోగుల దగ్గరికి వెళ్ళండి, ఏ గురువుల దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ అన్నదానం ఉంటుంది అక్కడ. మీరు కాశిరెడ్డిని ఆయన తీసుకోండి, కింగ్ ఆయన. అన్నదానం అంటే ఎవరయ్యా కింగ్ దాంట్లో అంటే కాశిరెడ్డిని ఆయన. వీరబ్రహ్మేంద్ర స్వామి తీసుకోండి, ఏ గురువు అయినా తీసుకోండి, ఏ దేవుడైనా తీసుకోండి, అన్నదానం ఉంటుంది అంతే అక్కడ. ఎందుకంటే అంత విశిష్టమైనటువంటి అర్థం ఉంది అక్కడ. అక్కడ ఆ పరిసరాలలో తయారు కాబడేటువంటి ఆ ఆహారం ఎదుటి వ్యక్తి తీసుకున్నప్పుడు దాని యొక్క ఎనర్జీ మన లోపల ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ అది తెలీదు, నెమ్మదిగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ 11 రోజులకు సంబంధించి సుమారుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుందంటారు? కొన్ని వేల మంది వస్తారు మేడం, వేల మంది వస్తారు. ఎన్ని వేల మంది వస్తారు అనేది ఎప్పటికప్పుడు అది ఆ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఎన్ని ఆత్మలు రెడీగా ఉంటాయో అన్ని ఆత్మలు ఖచ్చితంగా వస్తాయి. అయితే పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎదిగిన ఆత్మలు మాత్రమే వస్తాయి. ఎదగని ఆత్మలకు గేటును కూడా దాకలేవు అవి. ఎవరైనా సరే మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో కాలు పెట్టాలి అంటే కనీసం ఒక 400 సార్లు పుట్టి చచ్చిపోయి ఉండాలి ఈ భూమి మీద. 400 జన్మలు ఎత్తితే తప్ప మహేశ్వర మహాపిరమిడ్ యొక్క గేట్ ఉంటుంది కదా, ఆ గేటుని ఇట్లా టచ్ చేయగలరు, ఆ గేటును దాటగలరు. ఆ కాలు అవతలికి పెట్టాలి అంటే కనుక అంతకుముందు ఆ మనిషి ఆ మనిషి లోపల ఉన్న ఆత్మ 400 సార్లు పుట్టిండాలి, 400 సార్లు చచ్చిండాలి, తర్వాత పుట్టి అక్కడికి వస్తుంది. అంటే పత్రి సార్ ఏం చెప్తారంటే ఆత్మస్థాయి ఎప్పుడు కూడా బేసిక్ లెవెల్ ఆత్మలు ఉంటాయి. ఆత్మలకు ఎప్పుడు పొద్దున్న లేస్తే తిండి మీద ధ్యాస ఉంటుంది. ఆత్మ ఎప్పుడు తిండి తిండి తిండి, దానికి ఇంకేం ఉండదు, పండుకోవాలి. ఇవి బేసిక్ లెవెల్ ఆత్మలు. ఇవి మధ్య ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మలకు పవర్, అరే నేను ఎమ్మెల్యే, అరే నేను ఎంపీ, అరే నేను సీఎం, నేను పిఎం, పవర్, నేను డ్వాక్రా మహిళలకు నేను ప్రెసిడెంట్, పవర్ 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 కోసం ప్రాకులాడుతుంటాయి ఆత్మలు. ఇవి మధ్యమ ఆత్మలు. ప్రౌఢ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తిండి చూసేసి ఉంటాయి జన్మలన్నిట్లో, అనేక జన్మల్లో తినడం నిద్రపోవడం గురించి చూసుంటాయి. అరే పొద్దున్న లేస్తే తింటున్నాం, మధ్యాహ్నం తింటాం, మళ్ళీ సాయంత్రం ఏదోటి నోట్లో వేసుకుంటాం స్నాక్స్ అని, ఇంత టీ తాగుతాం, మళ్ళీ రాత్రి తింటాం, మళ్ళీ పండుకుంటాం. ఇది కాదు అని ఆత్మ ఏదో చేయాలి అని పవర్ కోసం పాకులాడతాయి. ఈ పవర్ అనుభవించిన తర్వాత అరే పవర్దే ఉంది రాబాయ్, మనం చేసినా చేయకపోయినా అయ్యే పనులు అవుతాయి, ఇది కాదు ఇంకేదో ఉంది అని ఆలోచించడం స్టార్ట్ అవుతాయి. అంటే ఈ 2 స్థాయిల నుంచి ఆత్మ 3వ స్థాయికి రావడానికి 400 సార్లు పుట్టి సావాలది. ఈ ప్రౌఢ స్థాయిలో ఉన్న ఆత్మలు ఆలోచిస్తాయి, ఏదో ఉంది మనిషి యొక్క జన్మ పరమార్థం, దాన్ని తెలుసుకోవాలి అని చివరి జన్మల్లో మాత్రమే ఆలోచిస్తుంది ఆత్మ. దీన్ని ప్రౌఢాత్మ అంటాం. ఈ ప్రౌఢాత్మ సాధనతో వృద్ధాత్మ స్థాయిలోకి ఎదుగుతుంది. నువ్వు ప్రౌఢ ఆత్మ అయితే తప్ప మహేశ్వర మహాపిరమిడ్ గేటు కూడా దాకలేవు.
ఓకే. నీకు తెలిసినా తెలియకపోయినా. చాలామందికి తెలియదు. ఎందుకంటే మాయ అంత గొప్పది. మాయ నిన్ను తెలుసుకొనియదు. ఇప్పుడు ఇక్కడ కెమెరామ్యాన్లు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ మామూలుగానే పోయి షూట్ చేసుకుని వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నిన్న వెళ్ళారు, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారు, మీతో పాటు ఏ కెమెరామ్యాన్ వచ్చారు? రాజు వచ్చాడు. రాజుకు తెలవచ్చు, తెలియకపోవచ్చు. అరే నేను ప్రౌఢ ఆత్మనని. ఆ రాజు ఆత్మకి అది తెలిసినా తెలియకపోయినా అది వాస్తవం. నువ్వు ఆ స్థాయిలో ఉంటే తప్ప, నీకు అర్హత ఉంటే తప్ప నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఊరికనే కూర్చున్నారా? మీరు ఈ సీట్లో కూర్చోవడానికి ఎన్ని సంవత్సరాలు యాంకర్గా పనిచేశారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు మీరు పని చేయకుండా ఊరికనే వచ్చి ఆ సీట్లో కూర్చుంటారా? చూడ్డానికి కుర్చీనే, కానీ కూర్చోవడానికి అర్హత కావాలా? ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు మీరు? హైయర్ అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు. ఎవరు పడితే వాళ్ళు కూర్చోగలుగుతారు అక్కడ? మీరు యాంకరింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటారా? కూర్చోగలరా? కూర్చోవాలంటే ఉండాలి అర్హత ఉండాలి. అలానే పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలి అంటే ఆ ఆత్మ అర్హత ఉండాలి. ఆ అర్హత ఉన్న ఆత్మలే వస్తాయి అవి. నువ్వు ఎంతన్నా ప్రచారం చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసిలో మీరు కర్తల ధ్యాన మహాయజ్ఞానికి రండి 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 అని చెప్పేసి మనం యాడ్లు వేస్తున్నామా? వస్తారా? ఎవరు వస్తారు? అర్హత ఉన్న ఆత్మలే వస్తాయి. అంతకుముందు 400 సార్లు పుట్టి సచ్చిన ఆత్మలే వస్తాయి అక్కడికి. మామూలు ఆత్మలు రాలేవు. నువ్వు ఒకవేళ ఏం చేసినా రావు అవి. ఎందుకంటే అర్హత, ఆ స్థాయి ఉన్న ఆత్మలే వస్తాయి. ఆ అర్హత ఉన్న ఆత్మలే వస్తాయి. ఆషామాషి కాదు. పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నది ఈ భూమండలం మీద జరిగేటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి యజ్ఞం. అది దాన్ని వర్ణించడానికి మాటలు లేవు, మాటలు సరిపోవు. మాటలు వాడితే అది తక్కువ అవుతుంది, దాని ఎనర్జీ తక్కువ అవుతుంది మాట్లాడితే. ఏ ఆత్మ అయినా సరే, అది పిల్ల ఆత్మ అయినా సరే, డేర్ చేయగలిగి దమ్ము ధైర్యం ఉంటే ఆ 11 రోజులు అక్కడ ఉంటే, పిల్ల ఆత్మ అయినా వృద్ధ ఆత్మ స్థాయికి ఎదగలిగే, ఒకటే జన్మలో ఎదగగలిగే ఒక గొప్ప అవకాశమే పత్రిజీ ధ్యాన మహాయాగం. ఏ స్థాయిలో ఉన్న ఆత్మ అయినా సరే, ఏ స్థాయి వరకు పోగలిగేటువంటి పరిస్థితి పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఉంటుంది. బాగుంది. అయితే ఇక్కడికి రావటానికి ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? జాగ్రత్తలు ఏం తీసుకునేది లేదు మేడం. రావాలంతే, జాగ్రత్తలు ఏమి ఉండవు. ఒకటి చలి ఎక్కువ ఉంటుంది అక్కడ, చలి ఎక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి దాని తగ్గ డ్రెస్సెస్ని తెచ్చుకోవాలి, అది కంపల్సరీ. 2, ఎవరికైనా మెయిన్గా చెప్పగలిగేది ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన బాధ్యత అందరికీ తెలియజేయడం. ఎందుకంటే రెడీగా ఉన్న ఆత్మలకు ఆ ఇన్ఫర్మేషన్ అందడం ఇంపార్టెంట్. బుద్ధుడు ఎన్లైటన్ అయిన తర్వాత, అరే నేను ఒక రాజకుమారుడిని, నేను ఎన్లైటన్ అవ్వడానికి ఇన్ని ఇబ్బందులు పడ్డాను, ఎవడైనా ఇన్ని ఇబ్బందులు పడతాడా? నేనే ఇన్ని ఇబ్బందులు పడి ఎన్లైటన్ అయ్యాను. ఇక సామాన్యమైన వాళ్ళ పరిస్థితి అసలు ఏ జ్ఞానము లేనోడు వాడికి ఈ జ్ఞానం ఏం అవసరం? దీన్ని అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని డిసైడ్ అయిపోయి హాయిగా పడుకున్నాడు ఆయన. అప్పుడు ఒక మాస్టర్ వచ్చి చెప్తారు, నాయన ఇప్పుడు నువ్వు ఎంతో శ్రమ చేసి నువ్వు కనుక్కున్నావు ఒక ట్రూత్ని, నువ్వు ఎన్లైటన్ అయిపోయావు. ఓకే, నీలాగా ఉన్నటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ జ్ఞానం అవసరం, నువ్వు తిరిగి చెప్పాలి అని చెప్తుంది ఆ వాయిస్, ఆ మాస్టర్ యొక్క వాయిస్. అప్పుడు ఆయన మేల్కొని చెప్పడం మొదలు పెడతాడు. అంత చేస్తే కూడా, ఆయన జీవిత పర్యంతం చేస్తే కూడా ఆయన దగ్గర ఎన్లైటన్మెంట్ అయినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ. ఎందుకంటే అదంత ఈజీ కాదు ఆ కాలానికి. ఇప్పుడు చాలా ఈజీ, ఎందుకంటే ఇప్పుడున్న ఎనర్జీ సిస్టమే మారిపోయింది. పత్రిజీ కూడా దాన్ని చాలా సులభతరం చేశారు. ఇంకా పత్రిజీ చాలా సులభతరం చేశారు. తర్వాత అప్పుడున్న ఎనర్జీస్, అంటే భూమి మీద అప్పుడున్న ఎనర్జీస్ వేరు, ప్రస్తుతం భూమి మీద ఉన్న ఎనర్జీస్ వేరు. ఒకప్పుడు ఈ భూమి మీద 24 గంటలు కంటిన్యూగా ధ్యానం చేస్తే ఏ శక్తి అయితే మన లోపలికి వస్తుందో, ప్రస్తుతం భూమి మీద అటువంటి శక్తి గంట లోపల వస్తుంది, 1 గంటలో వస్తుంది అది. కాబట్టి పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎంతో అద్భుతమైన సామూహిక ధ్యానం ఉంది. ఆ సామూహిక ధ్యానంలో పాల్గొన్న ఏ వ్యక్తి అయినా సరే
కొన్ని స్థితులను చాలా సులభంగా దాటేస్తారు. సో ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, లక్షల్లో వస్తారు. మనం గమనిస్తే కూడా రికార్డ్స్ని చూస్తే కూడా 11 రోజులలో చాలా 16 లక్షలకు పైగే భక్తులు, ధ్యానులు అందరూ కూడా అన్ని రకాల వాళ్ళు, అన్ని వయసుల ఇక్కడ వాళ్ళు, భక్తులు ఎవరు లేరు, ఉన్నదంతా మాస్టర్సే. మాస్టర్స్. నో భక్తులు, ఆల్ మాస్టర్స్. సో వాళ్ళందరికీ అకామిడేషన్ పరంగా అంతా ఓకేనా సార్? ఎవ్రీథింగ్ ఓకే మేడం. అకామిడేషన్, ఫుడ్, Food. వాటర్, ఎవ్రీథింగ్, సెక్యూరిటీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఎవరు రాత్రులు నిద్రపోరు. ఇక్కడ మాస్టర్లు అందరూ రాత్రి అంతా సజ్జన సాంగత్యమే. ఎదుటి వాళ్ళ అనుభవాలు వీళ్ళు తెలుసుకుంటుంటారు, వీళ్ళ అనుభవాలు ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఉంటుంది. ఓవర్ నైట్ అంతా మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ పొద్దున్న లేస్తే ధ్యానం చేస్తారు. కానీ ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వదు. అది ధ్యాన మహాయజ్ఞం యొక్క స్పెషల్. గ్రేట్. పత్రిజీ ధ్యాన మహాయాగంలో సామూహిక ధ్యానానికి ఎనలేని ప్రాశస్త్యం ఉంది. అసలు ఇంట్లో ధ్యానం చేసిన దానికి, అక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగంలో ధ్యానం చేసిన దానికి తేడా ఏంటండి? ఇంట్లో మీరు పూజ చేస్తారా లేదా? రోజు పూజ చేస్తారు కదా, చెప్పండి. చేస్తారు సార్. పోయి దేవాలయంలో పూజ చేయడానికి సంబంధం ఉందా లేదా? ఉంటుంది. ఏముంటుంది? హయ్యర్ ఎనర్జీస్. అట్లనే పత్రిజీ ధ్యాన మహాయాగంలో మొట్టమొదట ఆ ప్లేస్, ఒక మహా పిరమిడ్ ఉంది అక్కడ. ఒక చిన్న పిరమిడ్ ఉంటేనే ఆ పిరమిడ్ యొక్క శక్తి కొన్ని కిలోమీటర్లు ఆక్యుపై చేస్తుంది. జస్ట్ చిన్న పిరమిడ్ ఉంటే. భూమి మీద అతిపెద్ద పిరమిడ్ అది, ధ్యానం చేసే అతిపెద్ద పిరమిడ్ అది. ఇంకెన్ని కిలోమీటర్లు ఆక్యుపై చేసి ఉంటుంది. ఆ పిరమిడ్ యొక్క శక్తి హోల్ తెలంగాణ అంతా ఉంటుంది అది. ఓకే. అంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి శక్తి క్షేత్రం అది. బై డిఫాల్ట్గా అక్కడ ఆ శక్తి స్థాపించబడింది. పత్రిజీ ఉండంగానే చేసేసారు ఆ పని. మెయిన్గా చెప్పాల్సింది ఏంటి, పత్రిజీ స్వయంగా తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టినటువంటి ప్లేస్ అది. మహానిర్వాణం చెందారు. సో తన సమాధి ఉంది అక్కడ. ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాశీరెడ్డినైన జ్యోతి ఆశ్రమంకి కానీ, మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ యొక్క టెంపుల్కి కానీ, ఎనీ యోగుల యొక్క ప్రదేశాలకు వెళ్ళినప్పుడు షిరిడి. ఆ యొక్క షిరిడి కానీ, పుట్టపర్తి కానీ, ఆ ప్లేసెస్కి పోయినప్పుడు ఆ యోగి యొక్క శక్తి అక్కడ నిండుగా ఉంటుంది. ఆ యొక్క శక్తి ఆ లోపల ఉన్నటువంటి సోల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. మనం చాలామంది నుంచి వింటుంటాం, బాబా తన సమాధి నుంచే మాకెన్నో సమాధానాలు ఇచ్చారు, అట్ ది సేమ్ టైం మాకెంతో చక్కగా గైడ్ చేస్తున్నారని చెప్తారు. మామూలుడికి అది అర్థమే కాదు అసలు. సమాధి ఏంది, ఆన్సర్స్ చేయడం ఏంటి, సమాధానాలు ఇవ్వడం ఏంటి, గైడ్ చేయడం ఏంటి, వీళ్ళు పిచ్చోళ్ళు అని అనుకుంటారు. కానీ వి ఎక్స్పీరియన్స్ సార్. అదే చెప్తున్నా, అంటే అనుభవిస్తే తప్ప అనుభవం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు షిరిడీలో అద్భుతమైనటువంటి శక్తి, అక్కడ నేను స్వయంగా ధ్యానం చేశాను. 3 సార్లు ధ్యానం చేశాను నేను. వర్ణనాతీతమైనటువంటి అనుభవాలు అక్కడ. షిరిడీలో సమాధి దగ్గర నుంచి వచ్చిన తర్వాత బయట కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను నేను. దాదాపు గంట పైన కూర్చున్నాను. ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు. ఈ అనుభవాలు బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పామనుకో అసలు పొరపాటు కూడా నమ్మరు అది. అందుకే అంటే ఎవరైతే అక్కడ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడే వాళ్ళు నమ్ముతారు. దేనైనా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఎదుటి వ్యక్తి నమ్మలేడు. నమ్మశక్యంగా ఉండవు అవి. అట్లానే పత్రిజీ ధ్యాన మహాయాగంలో కొన్ని వేల మంది ధ్యానం చేస్తారు. ఒకే ప్లేస్లో సామూహిక ధ్యానం కొన్ని వందల రెట్లు శక్తిని ఎక్కువగా ఇస్తుంది. బాంబేలో మీరు ఎప్పుడన్నా బాంబే వెళ్ళారా? బాంబే వెళ్తే ఎట్లుంటుందంటే ట్రైన్ ఎక్కాలనుకోండి, అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. మీరేం చేయాల్సిన అక్కర్లా, అక్కడ నిలబడితే చాలు వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు లోపలికి. అట్లనే దిగేటప్పుడు కూడా అంతే, మనం ఆ క్యూలో ఉంటే చాలు నిన్నే వాళ్ళు బయట తీసుకెళ్ళిపోతారు. అట్లానే సామూహిక ధ్యానం ఎలా ఉంటుందంటే మనం అక్కడ ఉంటే చాలు మన ఆలోచనలు రమ్మన్నరావు, అవి కంప్లీట్ ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శక్తి అంత ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ యోగుల సమావేశాలు వాళ్ళకి సంబంధించిన శక్తి కూడా చాలా అత్యధికంగా ఉంటుందంటారు, నిజమేనంటారా? 100% మేడం. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ జరిగే ప్రతి వర్క్ పైన
ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మల యొక్క వారి యొక్క ప్రభావం, వారి యొక్క గైడెన్స్, వారి యొక్క శక్తి ఇక్కడ ఎంతో ఉంటుంది. ఈరోజు పిఎంసి ఛానల్ నడుస్తోంది అంటే ఇది మనుషులు చేసిన పని కాదు. మనుషుల రూపంలో మీరుండొచ్చు, నేనుండొచ్చు, ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్లు ఉండొచ్చు, కానీ దీని వెనుక ఒక శక్తి ఉంటుంది. అక్కడ ఆ శక్తి దీన్ని చక్కగా నడిపిస్తూ ఉంటుంది. అలానే ఇంత పెద్ద యజ్ఞం జరుగుతుంది. ఇంత పెద్ద యజ్ఞంలో ఎక్కడ చిన్న అపశృతి ఉండదు. అంత అద్భుతంగా జరుగుతుంది. అంబరాలు మామూలుగా ఉండవు, సంబరాలన్నీ అంబరాన్ని అంటుతాయి. సో పై వాళ్ళ యొక్క కన్సర్న్లోనే జరుగుతాయి ఇవన్నీ. ఎందుకంటే ఏదైనా ఒకటి మనం భూమి మీద మనం చేస్తున్నాము అంటే దీనికి ప్యారలల్గా ఆస్ట్రల్ వరల్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పనులన్నీ అక్కడ అవుతాయి. ఆయన పనిని మనం ఇక్కడ చేస్తుంటాం. ఓహో, అంటే ప్లానింగ్ వాళ్ళది, ఇంప్లిమెంటేషన్ మందా సార్? ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళదే. అక్కడ ఆల్రెడీ అయిపోయింది అదంతా. ఇక్కడ మనం యాక్ట్ చేస్తుంటాం అనమాట. ఓహో. ఇప్పుడు ఒక డైరెక్టర్ని తీసుకోండి, రాజమౌళి గారు. ఓకే, రాజమౌళి గారి యొక్క మైండ్లో సినిమా అంతా అయిపోయింది. వాళ్ళ డాడీ విజయేంద్ర ప్రసాద్ గారు కథ రాసేశారు. ఆ కథను ఎలా స్క్రీన్ ప్లే చేయాలి, ఎలా దీన్ని డైరెక్ట్ చేయాలి అన్నదంతా ఈయన బ్రెయిన్లోకి వచ్చేసింది. ఓకే, ఇదంతా వచ్చేసింది. ఇదంతా దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఓకే, ఇదంతా అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆయన ఎంచుకుంటాడు, ఇక్కడ హీరో, హీరోయిన్, విలన్ ఎంచుకుంటాడు. రైట్, యాక్షన్ అని చెప్తాడు, యాక్షన్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, యాజ్ ఇట్ ఈస్గా పై వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, కథ రెడీ అయిపోతుంది, స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ శృతి మేడం యాంకర్, ఆనంద్ గెస్ట్, కెమెరామ్యాన్ స్టార్ట్ చెప్తారు, లైవ్ వెళ్ళిపోతుంది ప్రోగ్రామ్. ఇక్కడ ఈ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదో చేసేస్తామని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇది మూర్ఖత్వానికి, అజ్ఞానానికి పరాకాష్ట అనమాట ఇది. ఎందుకంటే ఇక్కడ చేసేవాడు ఎవడు లేడు. ఇక్కడ యాక్టింగ్ ఎంత బాగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, యజ్ఞం కూడా ఆల్రెడీ అయిపోయింది. యాస్ట్రల్ మాస్టర్స్ యొక్క మైండ్లో మొత్తం అయిపోయింది, యజ్ఞం అంతా అయిపోయింది. ఇప్పుడు పాత్రధారులను దించుతారు. ఈరోజు ఈ గురువు, ఈరోజు ఈ కల్చరల్ యాక్టివిటీస్, ఈరోజు ఈ సంగీత విద్వాంసులు. లోపల ఆల్రెడీ అంత రెడీ అయిపోయింది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఫిజికల్గా వచ్చి యాక్ట్ చేయాలి. అర్థమవుతుంది మేడం నేను చెప్పే పని? అట్లా అర్థమవుతుంది సార్. ఫస్ట్ యాస్ట్రల్గా అయిపోతుంది. ఏ యజ్ఞం అయినా సరే అక్కడ పైన అయిపోతుంది. అయిపోయిన దాన్ని ఇక్కడ కింద యాక్ట్ చేస్తాం అంతే. ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఆ బ్యాలెన్సింగ్ అంటారు కదా, అది బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇంకొకటి అంటే సామాన్యమైన వాళ్ళు కూడా ఈ ధ్యాన యజ్ఞయాగానికి రావచ్చా అండి? అద్భుతంగా రావచ్చు మేడం. చాలా మంది నాకు లాస్ట్ టైము నాన్ మెడిటేటర్స్ రావచ్చా అని. అద్భుతంగా రావచ్చు. ఒక మేడం ఫోన్ చేశారు, నేను ఒక్కదాన్ని, పిల్లలేమో చదువులు ఉన్నాయి, మా హస్బెండ్కి ఏమో టీచర్, అయినా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నాడు, ఆయన రాలేడు, మరి నేను ఒక్కదాన్ని ఎట్లా రావాలని. ఇప్పుడు ఇక్కడ రావడానికి దిస్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్. ఏ ప్రాబ్లము లేదు. నీకు నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలని తపన ఉంటే మోస్ట్ వెల్కమ్. బట్ వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ఆధార్ కార్డు తప్పనిసరి. సో హాయిగా ఆనందంగా స్టే చేయొచ్చు. ఇక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ని టేస్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడేదంతా కూడాను ఈ రెడీగా ఉన్న ఆత్మల కోసమే. మామూలు వాళ్ళు వినరాలేరు అది. ఎందుకంటే మాయ వాళ్ళని పిక్కు తింటుంది. అట్లా ఎలా ఉంటుందంటే మేడం, మామూలు వాళ్ళకు కూడా ప్యూర్గా ఉన్నటువంటి సోల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరినప్పుడు రావాలని అనిపిస్తుంది. వెంటనే మనసు ఏం చేస్తుందంటే, భర్త ఒప్పుకుంటాడా, పిల్లలు పంపిస్తారా, వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అమ్మ నాన్నలు ఎవరు చూసుకుంటారు, అత్తమామలకి ఏం చెప్తావు, తోడుకోడలకి ఏం మాట్లాడతావు, మనసు వెంటనే ఇన్ని క్వశ్చన్లు చుట్టూ చేస్తుంది అనమాట. పుట్టుక్కన ఆ వ్యక్తి సచ్చాడు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీళ్ళందరూ ఎవరు అంటే, బట్ ఆత్మ ఒక్కసారి మాత్రమే చెప్తుంది, ఇది గొప్ప అవకాశం, నువ్వు వచ్చి ఉపయోగించుకో అని చెప్తుంది.
అది ఒకసారి మాత్రమే మాట్లాడుతుంది. దాన్ని పట్టుకోగలిగేటువంటి ఎరుక నీ లోపల ఉండాలి. మనసు ఏం చెప్తుంది తెలుసా? 1,00,000 సార్లు చెప్తుంది నువ్వెందుకు వెళ్ళకూడదో కారణాలు. కానీ ఆత్మ చెప్పేదానికి కారణాలు ఏముండవు. నువ్వు రా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదే కదా సెల్ ఫోన్, ఇది ఎస్ సార్. ఈ ఫోన్ మీదే కదా. ఈ ఫోను ఇప్పుడు ప్రభు ఉన్నాడు మన దగ్గర. ప్రభు ఈ సెల్ ఎవరిదో, ఓకేనా, నీకు దొరికింది, తిరిగి ఇచ్చేయాలి అని అనిపిస్తుందా? ఎన్నిసార్లు అనిపిస్తుంది? 5 టైమ్స్ అనిపిస్తుంది. అమ్మ సెల్లు బాగుందిరా, ఇది 50,000 రూపాయల సెల్లు, ఇది మన దగ్గరే పెట్టేసుకుందాం, సిమ్ తీసి మన సిమ్ వేసుకుంటే చాలు. ఇది ఎన్నిసార్లు అనిపిస్తుంది? నిజం చెప్పు. 2 times. ఆ ఆత్మస్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, మంచి ఆత్మస్థాయిలో ఉన్నవాడు అనుకో, అది 50,000 కాదు 50 లక్షలైనా తిరిగి ఇచ్చేస్తారు. అది ఆత్మస్థాయిలో, మంచి ఆత్మస్థాయిలో లేదనుకో ఆత్మ, ఈ సెల్లు ఎవరిదో, నాకు దొరికింది, సిమ్ముది, ఈ సిమ్ వేసేయి, ఇది 1,00,000 సార్లు చెప్తుంది మనస్సు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్, ధ్యాన మహాయజ్ఞానికి రావాలి అని డిసైడ్ అయిన తర్వాత కూడా నువ్వు రాలేవు. నీ లోపల అంత తపన ఉంటే తప్ప నువ్వు ఇక్కడికి కాలు పెట్టలేవు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి. ఏ కారణం చేత కూడా మనం డ్రాప్ అవ్వకూడదని చెప్తున్నా. ఒకసారి మనం డిసైడ్ అయిన తర్వాత మనల్ని ఆపడానికి ఎన్నో శక్తులు పనిచేస్తాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడో ఉండదు, అది కూడా లోపలే ఉంటుంది. పాజిటివ్ ఎక్కడ ఉంటుందండి? అది కూడా మన దగ్గరే ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో నెగిటివ్ కూడా పక్కనే ఉంటుంది. అవి రెండు అన్నదమ్ములు లాంటివి. అవి అవును. దేనికి ఎనర్జీ ఇస్తే అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. యజ్ఞానికి రావాలి అని డిసైడ్ అయిపోయి బండి స్టార్ట్ చేసి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యజ్ఞానికి రావాలని డిసైడ్ అయిపోయి ఏదో కారణంతో ఆగిపోయిన వాళ్ళు ఎంతమందో లెక్కలేదు. నాతో చెప్తుంటారు, సార్ బండి స్టార్ట్ చేసి మేము మా బంధువులు వస్తున్నారని చెప్పేసి ఆగిపోయాం సార్, అయ్యో మేము బయలుదేరాం సార్, మధ్యలో ఫోన్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం సార్, ఇట్లా చెప్తుంటారు. అంటే ఒకటంటూ నువ్వు డిసైడ్ అయిన తర్వాత నువ్వు ఇక్కడికి రావడానికి ఏదున్నా నువ్వు డ్రాప్ చేయాల్సిందే. ఫస్ట్ మన ఎదుగుదల అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. దాని మీద మనం దృష్టి పెట్టాలి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు 11 రోజులు అక్కడ ఉండొచ్చా అండి? లేకపోతే 1-2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, అంటే కొంతమంది అనుకుని వస్తారు కదా, 5 రోజులు ఉందాము, 2 రోజులు ఉందాము, అయితే 11 రోజులు ఉండేవాళ్ళు ఉంటారు. అంతమందిని కూడా అకామిడేట్ చేయడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయంటారా? ఎస్ మేడం, ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమందికైనా సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. 11 రోజులు ఉండొచ్చు. లేదు నాకు కుదరదంటే నేను ఏమని చెప్తానంటే అట్లీస్ట్ 1 minute అయినా ఈ ప్రెమిసెస్లో ఉండాలి. 1 minute అట్లీస్ట్ ఉండి వెళ్ళాలి. ఎందుకంటే అంత ఎనర్జీ ప్లేస్ అది. ఒకసారి అక్కడికి వస్తే వెళ్ళలేరు అసలు, అదైతే వాస్తవం. అందుకే చెప్తున్నాను, అట్లీస్ట్ 1 నిమిషమైనా ఉండి వెళ్ళాలి. ఓకే సార్, చాలామంది అనుకుంటుంటారు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇప్పుడు నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, సౌత్ నుంచి వచ్చేవాళ్ళు, సో డిఫరెంట్ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావచ్చు అంటారు? మేడం ఎక్కడి నుంచి అయినా రండి మేడం. ఎయిర్పోర్ట్ ఉంది, దిగుతారు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ కడతాల్ అని చెప్తే చాలు, పిరమిడ్ అంటే లక్షణంగా తీసుకొచ్చేస్తారు. లేదా హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్, శ్రీశైలం బస్సులు, ఏ శ్రీశైలం బస్ ఎక్కినా మిమ్మల్ని కడతాల్లో దింపుతారు. మీరు అక్కడ దిగగానే మొత్తం హోర్డింగ్స్ అన్నీ మనకు కనబడుతూనే ఉంటాయి. సరిగ్గా 5 కిలోమీటర్లు మన ప్రెమిసెస్ పత్రిజీ శక్తిస్థల్. ఎక్కడి నుంచి రావచ్చు. మెయిన్గా ఏంటంటే మేడం, ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మాట్లాడాలి. ఏంటంటే లాహిరి మహాశయ జీవిత చరిత్ర కనుక చదివితే తను చెప్తాడు, అంటే వాళ్ళందరూ మీటింగ్స్ అవుతుంటాయి, యోగులందరికీ సమావేశాలు అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకే మీటింగ్స్ అవుతుంటాయని అడగచ్చు మీరు. ఓకే, ఈరోజు ఈ భూమి ఇలా ఉంది, ఇంత బ్యాలెన్స్డ్గా ఉంది, ఇంత బ్యాలెన్స్డ్గా మూవ్ అవుతోంది, దానికి హిమాలయాలలో అక్కడ ఉన్నటువంటి యోగులు వాళ్ళు చేసేటువంటి తపశ్శక్తి కారణం. అది చాలామందికి తెలీదు. అందరు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో కలుమసం కూర్చున్నారు పిచ్చోళ్ళు అనుకుంటారు. బేసిక్గా వాళ్ళకు మనం పిచ్చోళ్ళం. ఎందుకంటే చస్తామని తెలిసి కూడా, అన్ని టెంపరరీ అని తెలిసి కూడా ఇదే మాయలో కొట్టుకుపోతూ ఉంటాం మనం. అవును. ఓకే, వాళ్ళు చేసేటువంటి పని అసలు పర్మనెంట్. వాళ్ళతో పాటు ఏదైనా వస్తుందంటే వాళ్ళు చేసేటువంటి శక్తి ఆ సాధన ద్వారా వచ్చేటువంటి శక్తే. ఓకే, అయితే వాళ్ళకి
ఆ యొక్క సమావేశాల ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగినటువంటి విధంగా ఆ గైడ్లైన్స్, ఆ మాస్టర్స్ ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు మూవ్ అవుతుంటారు అక్కడ. అలానే ఇంతకాలం పత్రిజీ మనల్ని అలా నడిపించారు. ప్రతి ఒక్కళ్ళకు ప్రాజెక్టులు పెట్టి ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఇతోధికమైనటువంటి సేవ మాస్టర్స్ అందరికీ, అంటే ఏ ఏ ఆత్మలు రెడీ ఉన్నాయో ఆ ఆత్మలన్నిటికీ కావాల్సినటువంటి అవైలబిలిటీని అన్ని ప్లేసెస్లో ఉంచాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి తీసుకుంటే వశిష్ఠ గౌతమి పిరమిడ్, ఆ గోదావరి జిల్లాల మాస్టర్ల యొక్క ఒక వరం అది, ఆ నది ఒడ్డున ఆ పిరమిడ్ రావడం అన్నది. బెంగళూరు కర్ణాటకలో ఉండేటువంటి మాస్టర్స్కి ఒక గొప్ప పిరమిడ్, హైదరాబాద్లో మనకి ఇక్కడ తెలంగాణ అంతటికి ఒక గొప్ప పిరమిడ్. ఇవే కాకుండా ఎన్నో పిరమిడ్స్, కొన్ని వేల పిరమిడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు చేశారు సారు? అందరికీ అవైలబిలిటీ ఉంచారు. ప్రతి చోట మళ్ళీ లైబ్రరీ పెట్టించారు, ప్రతి చోట మళ్ళీ అన్నదానం పెట్టించారు. ఎన్ని రకాలుగా ఒక ఆత్మ ఎదుగుదలకు చేయగలిగే అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను పత్రిసారు చక్కగా అందరితో ఆచరింపజేపించారు. ఏ దాన్ని వదలలేదు ఆయన. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అన్నింటికి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్లో ఈ యొక్క ఆశ్రమాలు ఉన్నాయో, ధ్యాన కేంద్రాలు ఉన్నాయో, మెడిటేషన్ సెంటర్స్, పెద్ద పెద్ద పిరమిడ్స్, చిన్న చిన్న పిరమిడ్స్ ఉన్నాయో, అందరికీ ఒక కామన్ వేదిక ఈ ధ్యాన మహాయజ్ఞం అన్నది. ఇక్కడ మనం అందరి అనుభవాలు విని ఆ ఇన్స్పిరేషన్ని తీసుకొని నెక్స్ట్ ఇయర్ అంతా మనం వర్క్ చేస్తాం మళ్ళీ. ఓకే సార్, ఇంకొక డౌట్ ఏంటంటే, కామన్గా జనరల్గా ఉన్న వాళ్ళకి ఈ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్కి వస్తే అసలు ఇంకా ఏం చూడొచ్చు అని, అంటే అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, వాటితో పాటుగా ఇంకా అక్కడ మనం చుట్టుపక్కల ఏం సందర్శించవచ్చు? జీవరాల గుట్ట అని ఉంది. ఎవరికి హెల్త్ ప్రాబ్లం ఉన్నా అక్కడ వెళ్ళి ధ్యానం చేస్తే ఆ హెల్త్ హీల్ అవుతుంది. తర్వాత చుట్టుపక్కల ఉన్నదంతా కూడా అద్భుతమైనటువంటి ఫారెస్ట్, 10,000 ఎకరాల ఫారెస్ట్ ఉంది అక్కడ. చక్కగా ట్రెక్కింగ్స్, ప్రతిరోజు ట్రెక్కింగ్స్ చేస్తారు. మన పిరమిడ్ అన్నది, ఎవరైనా పిరమిడ్ చూడకపోతే దయచేసి ఒక్కసారి నా పిరమిడ్ చూడడానికి రావాలి. పత్రిజీ శక్తిస్థల్ సారు యొక్క సమాధి దగ్గర ఖచ్చితంగా ధ్యానం చేయాలి. మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అది. ఓకే, అదేవిధంగా మనకి మన పిరమిడ్ నుంచి ఓంకారేశ్వర పిరమిడ్ ఉంది. 18 పిరమిడ్లతో అష్టాదశ శక్తిపీఠంగా ఆ యొక్క పిరమిడ్ ఎంత చూడముచ్చటగా ఉంటుందో చెప్పనలేవి కాదు. మనం శ్రీశైలం ఎక్కుతున్నప్పుడు కొండపై నుంచి చూస్తే ఓం షేప్లో ఉంటుంది అది. ఆ పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పిరమిడ్ని చూడొచ్చు. చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, ఇన్సైడ్ అంటే ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం జరిగేటప్పుడు పత్రిజీ శక్తిస్థల్ ఒకటి, మహేశ్వర మహాపిరమిడ్, అలాగే పార్వతీ పిరమిడ్. సార్ ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించి ఏమైనా ఉంటుందా సార్? ఎస్ మేడం. ఇప్పుడు తల్లిదండ్రులు ధ్యానం చేస్తుంటారు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది కదా, అందుకని బాల వికాస్ అని ఉంది. మన మహేశ్వరి మేడం దానికి హెడ్గా ఉంటారు. ఆవిడ చక్కగా కొన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్గా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఆవిడ టీచ్ చేస్తారు స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి. పిల్లలకి క్రియేటివ్ మెథడ్స్లో మెడిటేషన్ నేర్పిస్తారు, ఆటలు పాటలు అన్నీ ఉంటాయి అక్కడ. సో పిల్లల్ని అక్కడ చక్కగా బాల వికాస్లో అప్పచెప్పేసి ఇక్కడ హాయిగా ధ్యానం చేయొచ్చు. ఓకే సార్, ఈసారి మరి యూత్కి సంబంధించి అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ అని కూడా ప్లాన్ చేస్తున్నారు కదా సార్, దాని గురించి? అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ అనేది మన ధ్యాన ఉస్మానియా ఫౌండర్ రాము మాస్టర్ యొక్క ఆలోచన. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అదే. గతంలో పత్రి సార్ ఏం చేశారంటే 2017 సంవత్సరంలో ఒకసారి నన్ను నౌకాంత్ని పిలిచి ధ్యాన విద్యార్థి మహాచక్రం చేయండి అని చెప్పారు. ఆ టైటిల్ పైన మెయిన్ స్టేజ్ మీద 4 days చేసాం. 21st, 22nd, 23rd, 24th 4 days. అది కూడా మెయిన్ స్టేజ్ మీద. అప్పుడు కేవి ప్రదీప్ సారు, ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, గంప నాగేశ్వరరావు గారు, షఫీ గారు, భూలక్ష్మి గారు, ఇలా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, దాంట్లో హనుమంతరాజు గారు, చాలామంది వాళ్ళ స్పీచెస్ని చక్కగా ఇచ్చారు. స్టూడెంట్స్ని, కొన్ని వేల మంది స్టూడెంట్స్కి అప్పుడు మనం రీచ్ అయ్యాం. స్కూల్స్, కాలేజెస్ అన్నీ తిరిగి గ్రౌండ్ వర్క్ చేసాం. అప్పుడు సేమ్ ఇప్పుడు ఈసారి యాజ్ ఇట్ ఈజ్ రిప్లికా, కాకపోతే ఈసారి ఏంటంటే యూత్ ఓరియంటెడ్గా, స్టూడెంట్స్ ఓరియంటెడ్గా కాదు, యూత్ ఓరియంటెడ్గా. ఇది ఒక సర్టిఫికేట్ కోర్సు.
డిసెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఈ డేస్లో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఇది 10 o'clock నుంచి 12 o'clock వరకు 2 గంటల పాటు ప్రతిరోజు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ వస్తారు, థియరీ చెప్తారు, ప్రాక్టికల్స్ చేయిస్తారు విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. తర్వాత 12 to 2 o'clock 2 గంటలు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఉంటారు. ఒకరోజు గంప నాగేశ్వరరావు సార్ వస్తారు, ఒకరోజు కేవీ ప్రదీప్ సార్ వస్తారు, ఒకరోజు వేణు కళ్యాణ్ గారు వస్తారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ అందరు కూడా వస్తున్నారు. ఇది సర్టిఫికేట్ కోర్సు. ఎవరైతే దీంట్లో పాల్గొంటారో వాళ్ళకి మనం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? అంటే జనరల్గా వచ్చే డౌట్ అది. ఎస్ మేడం, సర్టిఫికేట్ కోర్స్ అనేది ఊరికనే ఇవ్వరు, ఊరికనే సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వరు. దాంట్లో మీరు చక్కగా దానికి సంబంధించిన విజ్డమ్ మీరు 100% తీసుకుంటేనే మీకు సర్టిఫికేట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఓకే, దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే జ్ఞానం తెలియక మునుపు మనిషి వేరు, ఆ జ్ఞానం తెలిసిన తర్వాత మనిషి వేరు. ఓకే, కాబట్టి మామూలుగా ఈ యొక్క ట్రైనింగ్ వర్క్షాప్స్కి వెళ్ళాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇక్కడ మనం ఫ్రీగా ఆఫర్ ఇస్తున్నాం. ఓ ఫ్రీగా? ఫ్రీ. అది ఇట్స్ అ గ్రేట్ థింగ్ అసలు. మరి అంత పెద్ద మాస్టర్స్ వచ్చి చెప్పే ఆ జ్ఞానంని మనం ఉచితంగా పొందటం అని అంటే చాలా గొప్ప విషయమే అసలు. ఎస్ మేడం, ఇది యూత్కి ధ్యానం చెప్పడం అనేది పత్రిసరికి చాలా ఇష్టం. ఇక్కడ ఏం చేసాము, 2 గంటలేమో స్పిరిచువల్ సైంటిస్టులు మాట్లాడతారు, మిగతా 2 గంటలేమో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ మాట్లాడతారు. ఈ ప్రాపంచికం, ఈ ఆధ్యాత్మికం 2 కలిపి వాళ్ళకి అందించబోతున్నాం. ఇది ఇంత మునుపు ఎప్పుడు జరగలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఓకే, ఇదంతా కలిపి ఎడ్యుకేషన్, హాలిస్టిక్ ఎడ్యుకేషన్ అనొచ్చా అండి? చక్కగా అనొచ్చు. సో యూత్కి సంబంధించి ఎడ్యుకేషన్, ఏదైనా ఒక విజ్ఞానం నేర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక చక్కటి వేదిక, గొప్ప అవకాశం. ప్రతి తల్లిదండ్రులు దయచేసి వాళ్ళ పిల్లల్ని పంపించాలి యూత్ని. వాళ్ళకి ఎందుకంటే ఒక దిశానిర్దేశం చక్కగా లభిస్తుంది అక్కడ. వాళ్ళు ఆ ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు ట్రూత్ని మాట్లాడడం వేరు, ట్రూత్ని థియరిటికల్గా చెప్పడం వేరు, ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ధ్యానం గురించి మాట్లాడడం వేరు, నిజంగా ధ్యానం చేయడం వేరు. రెండిటికి నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంటుంది. ఏ తల్లిదండ్రులైనా సరే ఈ భూమి మీద తన అమ్మాయికి కానీ తన అబ్బాయికి కానీ ఏదైనా ఒక వరాన్ని ఇవ్వాలి, ఒక బహుమతి ఇవ్వాలి అంటే కనుక అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఆ వర్క్షాప్కు పంపిస్తే చాలు, వాళ్ళు అది ఇచ్చేసినట్లే వాళ్ళు. అండ్ ఫైనల్గా ఏంటంటే లాహిరి మహాశయ గారి గురించి మనం చెప్పుకున్నాం ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు. మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయ వాళ్ళందరూ కూడా మీటింగ్స్ పెట్టుకొని ఆ మీటింగ్స్లలో, ఆ యొక్క సమావేశాలలో ఏ విధంగా అయితే భవిష్యత్ ప్రణాళికను వాళ్ళు కార్యాచరణలోకి తీసుకురావాలని ఆలోచిస్తారో అటువంటి సమావేశాలే ఈ యొక్క యజ్ఞాలలో జరిగేవి. సో ఆ స్థాయి ఆత్మలన్నిటికీ మోస్ట్ వెల్కమ్ చెప్తున్నాం. ఎక్కడున్నా మీరు ఈ భూమి మీద ఏ దేశంలో ఉన్నా పత్రిజీ ధ్యాన మహాయాగంకి తప్పకుండా రావాలని మీకు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నారు. మహేశ్వర మహాపిరమిడ్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ట్రస్టీలందరూ కూడా, వాళ్ళందరి తరపున మీకు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సమయాన్ని కేటాయించిన విషయాలను వివరంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం పత్రిజీ ధ్యాన మహాయాగం. ఈ యాగానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రావాలి. ఎవరికి తగ్గట్టుగా వారికి సంబంధించిన ఎన్నో రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ పాల్గొంటే చాలు మీకు ఆత్మజ్ఞానం, అంతులేని ఆనందం, స్థైర్యం, ధైర్యం అన్నీ లభిస్తాయి. సో ఫ్రెండ్స్, మిస్ చేసుకోకండి. తప్పకుండా డిసెంబర్ 21 నుంచి 31 వరకు కైలాసపురికి విచ్చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.